అక్క మాట్లాడిన దాంట్లో నిజంగా మాట్లాడుకోవాలంటే మన అందరికంటే ఈ మొత్తం మీటింగ్లో కేవలం ప్రపంచంతో ఉన్నటువంటి అనుబంధము, జీవితం పంచుకున్నందుకు ఉన్నటువంటి భాగస్వామిగా ఉండేటువంటి కంట్రిబ్యూషన్ కంటే ఆమె జీవితంలో ఆమె చేసిన కంట్రిబ్యూషన్, ఆమె కుటుంబం చేసిన కంట్రిబ్యూషన్ చెప్పడం ద్వారా ఈ మొత్తం సమావేశానికి ఆమెనే స్టార్ స్పీకర్ అని నేను భావిస్తాను. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర డీజీ పట్టు ఏమంటారు సివి ఆనంద్ ఒక మాట అన్నాడు, నక్సలైట్ పోయిన తర్వాత గంజాయి సమస్య పెద్దగా అయిపోయింది. రేఖక్క అడిగింది, చెప్పిన దానికి సివి ఆనంద్ దానికి సింక్ అయిపోయింది. పెద్ద మనిషి పోతున్నారు కదా, వారికి చెప్పాలి. వారి ద్వారా అమిత్ షాను ఈ దేశ ప్రధానమంత్రికి ఏమని చెప్పాలంటే నక్సలైట్ ఉంటే గంజాయి కంట్రోల్ అయిందని చెప్పారు. మరి వినాలని కోరుకుంటాను. పెద్ద మనిషి వారికి పలుకుబడి ఉంది. నేను అందరి ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నది, ఎవరికి ఏ పలుకుబడి ఉన్నా ఈ దేశంలో పేద ప్రజల గురించి మాట్లాడడము, సందేశం ఇచ్చే ప్రయత్నం చేయడమో, లేకపోతే కటుగా చెప్పే అవకాశం వస్తే తమ స్థాయి నష్టపోయినా పర్వాలేదు తెగింపు ఉంటేనే మనం నిజాయితీగా జీవితకాలం గౌరవించబడతామని చెప్పి నేను భావిస్తామన్నా. ఆ గౌరవాన్ని పెద్ద మనిషి దత్తాత్రేయ గారు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ దేశంలో గంజాయి అనే మహమ్మారి పోవడానికి లేదా రకరకాల బలహీనతలు పోవడానికి నక్సలైట్ మూవ్మెంట్ లాంటి ప్రజల్ని నిరంతరం చైతన్యం చేసి ఒక దారిలో పెట్టేటువంటి ఒక ఉద్యమం ప్రతిస్తే సమాజానికి కూడా మంచిదే, సమాజానికి అది చీడ కాదు, మెనేజ్ కాదు. యాజ్ అకార్డింగ్ టు అమిత్ షా చాలాసార్లు చెప్తా ఉంటారు, నక్సలైట్ మూవ్మెంట్ లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం అనేది ఇట్స్ మెనేజ్ టు ది సొసైటీ అంటే చాలా సందర్భాల్లో హెచ్జే దొర మొదలు పెడితే ఇప్పుడు ఈ దొర కూడా అదే అంటారు. కానీ యథార్థం ఏమిటంటే ఒక డిసిప్లిన్ ఎట్లా ఉంటుంది, మనిషి ఎడల ప్రేమ ఎట్లుంటుంది. అసలు మనుషులు అంటేనే నక్సలైట్ కాదన్నటువంటి ఒక సార్వజనిక సిద్ధాంతాన్ని తయారు చేసి ఎందుకు చేసింది, ఆచరణ చూసింది. కాబట్టి బహుశా మన భారతదేశంలో మన జీవిత కాలంలో ఒక మనిషి ఇంత ఎమోషనల్ గా పుట్టుకుపోయినటువంటి అటాచ్మెంట్ అయినటువంటి ఇంకేదైనా ఉంది అంటే పెళ్లి చేస్తా అంటే ఏందమ్మా ఆయన క్వాలిఫికేషన్ అంటే ఏం క్వాలిఫికేషన్ లేదా నక్సలైట్ కావడం క్వాలిఫికేషన్ అంటే ఎంత ఆరాధన బాగుంటే ఈ దేశంలో నక్సలైట్ల కంటే ఎక్కువ ఆరాధించబడినటువంటి వాడు దేవుడు కూడా నేను ఎందుకంటుందంటే ఇవాళ పక్క రాష్ట్రంలో ఒక ఆయన జోసెఫ్ రావణ్ అది పిల్లవాడు ప్రశ్నే రావణ్ ఉన్నాడు. రావణుడి మీద ఉన్న కోపం అంతా ఇప్పుడు ఆ రావణుడి మీద చూపెడుతున్నాడు. నేను ఏమంటున్నానంటే అసలు అట్లాంటి వాడు ఎప్పుడో నక్సలైట్ కీర్తించాడని చెప్పేసి రూపాయి చేసి పెట్టి హిడ్మా చచ్చిపోతే నేను నోడే నోట్ చేసుకుని సార్ ఇవాళ మళ్ళీ ఏం స్టార్ట్ కాలే. కానీ హిడ్మా అనేవాడు చనిపోతే ఈ దేశంలో మోస్ట్ ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ ఆ సమయానికి సంజయ్ చెప్పాలి, హమారా హిమ్మత్ హై హిడ్మా అనే ఒక పాట వచ్చింది. అరే ఓ జంగల్ కే సీనే అనేది పాట వచ్చింది. ఆ పాట నువ్వు వీడు తుపాకులు పెట్టి ఆపుకున్న డిక్లేర్ చేసినావు కానీ నక్సలైట్ వెళ్ళిపోయిందని చెప్పేసి ఒక్క హిడ్మాకు సంబంధించిన ఒక పాట నాకు తెలిసి ఏ తీర్మార్ పాట కంటే రకరకాల పాటల కంటే జనంలోకి వెళ్ళిపోయి ఇవాళ ఇక్కడనే దత్తాత్రేయ గారు లాంటి అమిత్ షా కూర్చోబెట్టే దగ్గర గవర్నర్ కూర్చోబెట్టే దగ్గర కూడా స్పష్టంగా ఆదివాసీలు బలంగా వాడుకున్నటువంటి ఒక జాతీయ గీతం లెక్క ఇట్ షుడ్ బి రికార్డెడ్. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా ఈ చరిత్రలో రికార్డ్ చేయాలి. ప్రజల కోసం పనిచేసిన వారికి ఎంత గౌరవం ఉంటుంది. నేను అనుకుంటున్నా ఇవాళ ప్రపంచం దగ్గరికి మేము పోయిన పోలాజర్ ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేదు కాబట్టి చెప్తున్నా. చాలా దీనంగా బాధ అనిపిస్తుంది. మెడికల్ కాలేజ్ తీసుకొస్తున్నాడు ఎవరు మనుషులు ఏమవుతుంది వీడిపోలు చెప్పాలంటే అక్కడ మెడికల్ కాలేజ్లో అసలు మెడికల్ కాలేజ్ పెట్టిన కానీ అక్కడ ఇంకేమి అంటే మెడికల్ ట్యాంక్ ఉంటుంది కదా, ప్రిజర్వేషన్ ట్యాంక్ ఉంటుంది కదా, ఫార్మాలిటీ దాన్ని ఇంకేం ప్రిపరేషన్ కాలేదు సార్. ప్రస్తుతానికి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, మేము వీలు చూస్తుంటే పంపుకుంటాం అన్నారు. పెట్టుకోవద్దు మాట్లాడి బొన్నా లక్ష్మయ్య గారు వారి ఒక మనిషిని పంపించి కొంతవరకు ఫెసిలిటేట్ చేయడం ఈజీ అయింది. అవి అనుకున్నా నేను అది ఏంటి ఇంత కష్టపడి ఒక మనిషికి ఇంత మనం ఇంత దయనీయంగా వీడ్కోలు చెప్తున్నామా. వీడ్కోలు చెప్పడం లోపల ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనిషి జీవితాన్ని నిర్ణయించలేము. హిడ్మా చచ్చిపోయినప్పుడు నలుగురిని కూడా దగ్గర తీసుకుపోయిన పని చేయకపోయినా కూడా వేల మంది ఇంకా వేల మంది అయ్యేటువంటి పరిస్థితిని ఆపగలుగుతాం. కానీ ఇవాళ నేను ఏమంటున్నానంటే
ఆయన చనిపోయినాడున్న వాతావరణం వేరు. ఇవాళ సుందర విజ్ఞాన కేంద్రంలో జనార్దన్ లాంటి వాళ్ళు చొరవ తీసుకోవడం వల్ల ఇంతమంది ఎస్ ఇట్స్ వెరీ మచ్ పార్టీ అంటే ఇంతమంది అడ్వకేట్లు, ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది ఒక ఆరాధన భావంతో. అంటే అప్పుడు అనిపించింది నాకు, శివసాగర్కు మాట్లాడు కదా, ఏమంటాడు, అమరత్వం రమణీయమైంది. అమరత్వం మాత్రమే రమణీయమైంది కాదు, అమరత్వాన్ని పొందినటువంటి మా ప్రభంజన్ యాదవ్ కూడా చాలా అందగాడు, చాలా రమణీయమైనటువంటి. మా అక్క కూడా రమణి ముద్దలకు మంది భావిస్తాను, ఎందుకంటే నేను ప్రేమించింది, ఆరాధించింది కాదు. అంటే ఈవెన్ టుడే అమరత్వం రమణీయమైంది శిలాక్షర సత్యం, రాసి పెట్టుకోండి. అమరత్వం రమణీయమైంది, ప్రజల కోసం పనిచేయడానికి గొప్పది కాబట్టి ఆ భావం ఉన్నది, అట్లా ఉన్నది కాబట్టి మనందరం ఇంతమంది జమైంది. అవాళ నిజంగా నాకు చాలా బాధ. మళ్ళీ ఒకసారి చెప్తా ఉంది, ఒక సందర్భం అట్లుంటుంది. ఇంకొకసారి మీకు ఒకటి గుర్తు చేస్తుంది. ఆ పిల్లవాడి పేరు సెంట్రల్ యూనివర్సిటీల వేముల రోహిత్ చనిపోయిన ఒక్కరోజు ముందే వాతావరణాన్ని నాకు సూర్యపల్లి సుజాత చెప్పింది. తెల్లారికి పోవాల్సి ఇన్సిడెంట్ అయింది. ఎవరిని రానివ్వడం లేదు, ఎక్కడికి ఏమి జరగడం లేదు. ఆ సందర్భంలో మేము ఉస్మానియా పోయినప్పుడు అట్లీస్ట్ ఆ పిల్లవాడి దగ్గర పక్కన నా తల్లిదండ్రులకు సపోర్ట్గా ఉందామని చెప్పేసి ఒక విశ్వ ప్రయత్నం చేస్తే మా అందరికి తెలియకుండా వెహికల్ చాలా ఫాస్ట్గా అమర్పెట్టి ఎవరు చేరడానికి పక్కన ఎవరు లేదు. తిప్పలవాడు అందరూ కలిపి 20 మంది మేము పోయినాం, 20 మంది 30 మంది పోయినాం. పోయిన తర్వాత మన పిల్లలు ఒక జేబీ మనకు ఒక బ్లూ జెండా తీసుకొచ్చి, జేబీ రాజు గారికి ఇష్టమైన జెండా, ఆ జెండా తీసుకొచ్చి ఆ పిల్లవాడు తగలబెట్టే దగ్గర అక్కడ పెట్టారు. ఆ ఒక్క వీడియో ఒక విజువల్ చేసిన తర్వాత ఇవాళ ఎవరికి తెలియకుండా చచ్చిపోయిండు, తగలబడిపోతున్నాడు అనేటువంటి వేముల రోహిత్ పార్లమెంట్ లోపల చట్టమై కూర్చుంది. పార్లమెంట్ లోపల ఏమైండు, రోహిత్ వేముల చట్టమై. అందుకోసం వీడుకోల్లో ఏం జరిగింది అనేది ఇష్యూనే చూసుకోదలుచుకుంటే, ఎవరైనా ఆనందపడదలుచుకుంటే దేశ చరిత్రను తిరగాల్సిన అనేక మంది మేధావులు లేకపోతే ఉద్యమకారులు చనిపోయేప్పుడు మనుషులు లేకుండా చంపులు వేసి పారవేయాలని గొప్పదనుకుంటే అది భగత్ సింగ్ మొదలు ఇప్పటిదాకా మా ప్రపంచం దాకా అట్లే జరిగిందో. కానీ మీ అందరికీ గుర్తు చేస్తున్నా, సభలకు వెళ్ళినా చావుకు వెళ్ళినా ఒక బాధ్యతకు వెళ్ళండి. మరి చనిపోతే చాలా మంది ఎందుకన్నా ఆ మూపులు తిరుగుతాం, ఎవరికి లేని బాధ నీకేమొచ్చింది అంటే ఈ జీవించి ఉన్నందుకు మనం చనిపోయినప్పుడు కూడా వీడుకోలు చెప్పలేకపోతే నువ్వు చనిపోయిన దాంతో సమానం అని చెప్పేసి మాత్రం ఒకటి చెప్పదు. కాళ్ళు చేతులు ఓపిక లేకున్నా, జ్వరం వచ్చినా, కష్టం ఉన్నా పోయే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తరం వెళ్ళిపోతుంది ఈడ పాట పాడి మన సాగుకు పోకుండా ఉంటే మన పాటకు అర్థం లేదు. అంతే కదా, మాటలతోటి పాటలతోటి కాకుండా విధిగా పోయేటువంటి ప్రయత్నం చేయండి. అవాళ నిజంగా నేను చెప్తున్నా, ఇంకా చాలా మంది భవిష్యత్తులో మనందరం కూడా ఒక ఏజ్ గ్రూప్ జీవితంలో 60+ ఉన్న వాళ్ళకి ఏ అవకాశం ఎక్కువ తెలియదు కాబట్టి ఒక బాధ్యతగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆయన అవాళ ఎంత చదివింది ఏమైందో నాకు తెలియదు, కానీ పట్టుదల ఎదుగుతున్నారు. చివరికి ఒక యూట్యూబ్ ఛానల్తోనే నడపాలి. దానికి కంట్రిబ్యూషన్ ఎవరు గుర్తుపెట్టుకోలేదంటే గుర్తుపెట్టుకొని మనం గుర్తు చేసుకుంటున్నాం కదా. ఇవాళ ఈ సభలో ఎంత ప్రత్యేకత ఉన్నదంటే, ఎందుకు నాకు ఇప్పుడు జననాట్య మండలి మీద చేసిన నాకు కూడా దాని అర్థం కాదు. ఇప్పుడు అర్థమైపోయింది. ఇక్కడ లింక్ ఉంది, గూడన్న లింక్ ఉన్నది, ఇక్కడ చంద్రన్న లింక్ ఉన్నది, ఇక్కడ ఇంతమంది లింక్ ఉన్నది కాబట్టి అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అట్లా చేసుకొని పోయినట్టు వాళ్ళ మనిషి బహుజనం గురించి కూడా రాసింది కాబట్టి, తర్వాత అనేక విషయాలు చెప్పుకుని తెలంగాణ ఉద్యమంలో కూడా అంతే గొప్పగా పాల్గొన్నాడు కాబట్టి, ఒకే ఒక్క వేదిక మీద మా సంజీవి నక్సలైట్ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగారు పెడితే తట్టుకోలేక వచ్చినటువంటి అనేక మంది ఉద్యమకారులు ఆయన ఈ వేదిక మీద ఉన్నాడు. ఆ కగారు చేసినటువంటి ఏదైతే పార్టీ ఉందో దాంట్లో అపాయింట్ అయినటువంటి గవర్నర్ పనిచేసినటువంటి మన దత్తాత్రేయ కూడా ఇక్కడ వేదిక పక్కపక్కనే ఉన్నారు. అంటే ఈ మొత్తం వేదిక ఎవరు తయారు చేసిండ్రు? ఆ చరిత్రలో భాగమయ్యి ఈ విషయాల్లో కూడా పాల్గొన్నాడు కాబట్టి ప్రపంచం యొక్క పని విధానము, పనిటువంటి విస్తృతి ఏదైతే ఉందో అది అనివార్యంగా మనందరం కలగలుగుతుంది. సో అట్లాంటి విస్తృతిని మనం సాధించాలి. ఎందుకోసం సాధించాలంటే, అరే వాడి దగ్గరికి పోతే వాడు మనకు ఇష్టమైన పదం రూలింగ్ క్లాస్. నేను అంటున్నా, ఇంతంత అధికారం ఇస్తే ఎవడైనా రూలింగ్ క్లాసే. ఎవరికైనా 4 పైసలు వచ్చి భరిస్తే ప్రతి వాడు రూలింగ్ క్లాస్ దగ్గర ఆలోచిస్తాడు. రూలింగ్ క్లాస్ ఎక్కడ లేదు, మనిషి వ్యక్తిత్వంలోనే ఉంది. మనిషి సహజంగానే స్వార్థజీవి కాబట్టి అందరూ రూలింగ్ క్లాస్ నువ్వు ఎంత వదిలించుకుంటే అంత గొప్పడు. ఎంత వదిలించుకోవాలంటే అవకాశం ఉన్నప్పుడల్లా వదిలించుకునే ప్రయత్నం చేయాలి. అవకాశం లేకపోతే ఎట్లా అవకాశం అది ఉంటాం. వీళ్ళు ఎవడు అవకాశవాదం ఉండకుండా ఉంటారు, ఎవరు లేదు. అందుకోసం చెప్తున్నా, అవకాశం ఉన్నప్పుడల్లా రూలింగ్ క్లాస్ కాకుండా ఉండేట ప్రయత్నం చేయాలి. అది
బహుశా జీవిత కాలంలో ప్రపంచం చూపెట్టిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ప్రయాణం చూపెడితే నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడు నిజంగా నేను చాలా నేర్చుకున్నామా రాంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు కూడా ఆయన గురించి తెలుసు, కానీ ఇంత డీటెయిల్గా ఇంటెప్త్ విషయాలు ఉన్నాయి, వాళ్ళ జీవితంలో ఉన్నది. నాకు ఇంకా అన్నిటికంటే తెలియని విషయం ఏంటంటే, మా చంద్రాన్ని ఎవరైతే ఉన్నారో గాంధీ ఆసుపత్రి, గాంధీ మెడికల్ కాలేజ్కి వచ్చి అన్నకి మంచి పొట్ట ఉంటుంది, కొంచెం ముచ్చట చెప్తుంది, దమ్ము వస్తుంది, కానీ చెప్తుంది అన్న మనం ఎంత చాలా ఏం చేసుకోవాలని. అన్న ఎంత గొప్ప నాకు చాలా మంది చెప్తున్నారు. ఆయన కూతుర్ని వాళ్ళ స్వయాన చూసే అవకాశం, ప్రపంచం కొడుకుని చూసే అవకాశం, ఇంత దాన్ని ఒక్క వేదిక మీద చేయడంలో మీ యొక్క ఏదైతే అందరికి బాడీ కెపాసిటీ ఉందో నేను మీ అందరికీ చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీలాంటి కూడా ఒకటి ఉండాలి. ఎందుకంటే ఎవరు చచ్చిపోయినా కూడా పట్టినోడు ఉండాలి, ఏదో చేయడానికి ఒకటి ఉండాలి. ఇప్పుడు వంద కాడికి పోతే అది పేరు మనము రాజీ కాపులు ఉంటాడు కదా, పొయ్యాలో కూర్చుంటాడు, అది మనం లోపడేసి మూసేద్దామన్నా కానీ అనబడ కూర్చుంటుంది. అది దక్షిణ ఇవ్వాలి. నేనేమంటున్నంటే మనము మన బాధ్యత ఏంటంటే, మన దక్షిణ ఏంటంటే ఇది దక్షిణ. కాటి కాపురం చేసే దక్షిణ ఆయన దక్షిణ పడిపోయింది, కానీ పడిపోయిన తర్వాత చేసే బాధ్యత అంటే సభ పెట్టడమా, చేసే కంట్రిబ్యూషన్ పుస్తకాలు చేసినటువంటి ఒక పని ఉంది కదా, ఆ కాటి కాపురి పని ప్రతి ఒక్కరు మీరు తీసుకోవాలి. ఎందుకంటే మనందరం కలిసి పని మనం కనుక ఇప్పుడు కనుక ఆ చరిత్ర ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తే మనం ఎవరు చెప్పుకోవడానికి పెద్ద పెద్ద ఏం లేవు. మనం ప్రతి ఒక్క దానికి కారణం గొప్ప దృష్టి ఏంటంటే అట్లీస్ట్ ఒక డిజిటల్ సిస్టమ్ వచ్చి మన గురించి మనం రాసుకోవడానికి, చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి. ఇవాళ బహుశా ఆయన బ్రతుకుంటే ఈవెన్ స్టిల్ ఈ కుడ్ హావ్ బీన్ వెరీ యాక్టివ్ ఇన్ ద డిజిటల్ మీడియా అండ్ కుడ్ హావ్ మేడ్ సమ్ మోర్ హిస్టరీ. వీ మిస్డ్ ఇట్, హీ ఆల్సో మిస్డ్ దిస్. అందుకోసమని మండే టీవీ ఉంటే కాదు, మండే టీవీ అట్లా టీవీని ఆయన ఖర్చు తీసుకొని ఎవరైనా ముందుకు వచ్చే అవకాశం ఉంటే ఆ మండల్ టీవీని కూడా ముందుకు తీసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి ఎంతమంది ఉద్యమకారులు వచ్చారంటే నాకే ఆశ్చర్యం వేసింది. మీరు లాస్ట్ ఒకటే మాట ఉపయోగిస్తా, ఆ కమిటీ వేసినప్పుడు ఎందుకంటే మనందరికి అవసరం కాబట్టి చెప్తారు, చాలా మంది ఆశలు పెట్టుకొని వచ్చినారు. ఆ కమిటీ పుట్టుకలో పట్టిన ఒక చిత్రం ఉన్నది. ఏం చేస్తారో కనీసమైనటువంటి ఒకటి చెప్పకుండా ఇక్కడ అప్పటికి మా శ్రీయారు అని కూర్చుంటున్నాడు. ప్రతి మీటింగ్ లో పెద్ద మనిషి 69 ఉద్యమకారు, అరే 1969 ఉద్యమకారికి వెతుకుతామని నా తర్వాత కనపడరు. ఎట్లా ఇంకా నా తర్వాత కనపడరు. జీవిత చరమాంగంలో అంతకంటే 100 మంది ఉంటారు. ఈ 100 మందిని ఒకసారి పిలిచి అన్న మీకోసం ఒక తాత్కాలికంగా ఓ 10 కోట్ల రూపాయలు ఫండ్ రేజ్ చేసి పెట్టాము, మీకు ఎమర్జెన్సీ ఉంటే ఈ ఫండ్ ఉపయోగపడుతుందని చెప్పి అంటే మనకెవరు నమ్మకం వస్తుంది. ఒక్క రూపాయి విధించకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా ఢిల్లీలో ఇచ్చినటువంటి కమిటీ తాత్సారం చేసి మంత్రులు రావడానికి ఎట్లా పరిస్థితుందో ఇవాళ ఉద్యమకారుల కోసం కూడా గదే నడుస్తామని తప్ప దీనికి జిల్లా కూడా ఎందుకు, మన్నెందుకు, మశానం ఎందుకు, ఎక్కడో 10 కోట్లు పెట్టవచ్చు. అందుకోసం నాకు తెలిసి పెద్ద పెద్ద ఆశలు ఏం లేవు. కేకే మాట్లాడిన తర్వాత ఉన్న ఆశలు నాకు స్పష్టమైన అవగాహన వచ్చింది. నేనేమో అనుకుంటున్నా అట్టే నడుస్తూ ఉన్నది. లాస్ట్కి ఏమీ చెప్పడం ఇదే చెప్తారు, 3 కోట్ల మందికి చేయాల్సిన పని నీ ఒక్కరికి ఏడు చేస్తున్నారు, అయ్యే పని కాదు, పోయే పని కాదు. ఒక్క మాట కోసమే వాళ్ళు ఇదంతా నడుస్తామని భావిస్తా ఉన్నా. చేసే ప్రయత్నం చేద్దాం, కానీ అది రాకపోయినంత మాత్రాన మన హిస్టరీలో మన కంట్రిబ్యూషన్ తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడికి పోదు. అది మన ఇంటి స్థలాల కంటే, మనకిచ్చే ప్రశంసా పత్రం కంటే ఈ రాష్ట్ర అధికార పీఠంలో కూర్చున్నటువంటి అరే ఓ వెదవల్లారా, అధికారం తీసుకున్నందుకు ప్రజలు మర్చిపోయిన సన్నాసులారా, ఆ అధికారంలో మేమున్నాం, మా కంట్రిబ్యూషన్ చెప్పడానికి నీకు నైతిక ధైర్యాన్ని ఇచ్చింది తెలంగాణ ఉద్యమం. దాన్ని అట్లాగనే అప్హోల్డ్ చేయండి అని చెప్పి తెలియజేస్తూ వినమ్రంగా ఒక గొప్ప మనిషి నా కాలంలో నా మిత్రుడిగా ఉండి ఏమి మీ అందరితో ఇంత అనుబంధం ఉండి ఒక తెలంగాణ సమాజాన్ని కంట్రిబ్యూట్ చేసి ఒక బీసీకి తీసి అన్నిటికంటే ముఖ్యంగా యాదవ సమాజ వర్గాన్ని చాలా సాధారణంగా మాట్లాడదు. యాదవులకి ఏముంటుందో తెలివి ఉంటుంది, పాడుతుంది, ఎంత తెలివి ఉంటుందో యాదవులు చూడాలంటే ఒక రోల్ మోడల్ మంచి మనిషిని పెట్టింది. ఆయనే చూపెట్టింది యాదవులకి ఎంత తెలివి ఉంటుందో చూపెట్టడానికి ఒక మనిషిని చూపెట్టింది. అందుకోసం ఆయన జన్మధన్యం, ఆయనతో ఉన్నందుకు మనం ధన్యం. మీరు కూడా మీ కంట్రిబ్యూషన్ ద్వారా మీరు కూడా ధన్యం చేసినట్టు అనుకుంటున్నాను. గొప్ప కంట్రిబ్యూషన్ కేవలం ఆయనకు కూడా కంట్రిబ్యూషన్ మాత్రమే కాదు, మీ పిల్లల కోసం మీరు తీసుకున్నది కూడా మిగతా వాళ్ళకి కూడా కావాలి. ఒకవేళ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఒక తల్లి ఎట్లా ఆలోచించాలో అక్కడ చూపెట్టింది, అది కూడా ఆలస్యం కావాలని కోరుకుంటూ అమర్ హై ప్రభంజన్ యాదవ్, జోహార్ ప్రభంజన్ యాదవ్. సార్ అన్నట్టు చనిపోయినప్పుడు నిజంగా బ్రతుకున్న రోజులు ఉన్నప్పుడు పొగడ్డం కాదు, చనిపోయినప్పుడు కూడా వాళ్ళని గుర్తు చేసుకోవాలా. ఒక మెడికల్ ఆఫీసర్ గా ఆ ఏరియాలో పనిచేస్తూ కూడా నా చేతుల మీదుగా ఒక 10 మందికి నేను
అంతిమ సంస్కారాలు అవి పాల్గొని నేను చేయగలిగాను. మొత్తం ఆ ఖర్చంతా పెట్టుకొని నేను చేశానండి. సో వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆ విధంగా నిజంగా నాకు మీరెవరు మేడం మీరు వచ్చి చేయడం ఏంటి అంటే, నిజంగా రాధా అని నా దగ్గర పనిచేసేది. అప్పుడు చాలా వర్షాలు వచ్చినాయండి. ఆయన